గురుగారు, ఈ సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్తున్నాం. కానీ ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క జీవి కూడా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఈ మార్పు ఎందుకు జరుగుతుందంటారు? మనం ఒకటి గుర్తించినట్లయితే భగవద్గీతలో భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని ఒక వాహనం అని చెప్తారు. ఆ వాహనాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఆత్మ. ఇప్పుడు మీరు డ్రైవరు వాహనాన్ని నడిపిస్తూ తీసుకొని వెళ్తున్నప్పుడు వాహనానికి పెట్రోల్ ఇంధనం పట్టించి డ్రైవర్కి ఆహారం ఇవ్వకపోతే ఆ వాహనాన్ని ఆ డ్రైవర్ సక్రమంగా నడిపించగలడా? ఇంధనం అన్నటువంటిది వాహనానికి పెట్రోల్, అది ఇంధనం. కానీ నడిపించే వ్యక్తికి అన్నం, ఆహారం. సో అదే రకంగా ఈ శరీరం అన్నటువంటిది వాహనము, దానికి ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయేమో. కానీ ఈ వాహనాన్ని నడిపించేటువంటి వాడు ఆత్మ. ఆ ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. ఆ ఆహారం ఇవ్వని దానివల్ల పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగినా కానీ మనిషి మాత్రం అసంతృప్తితో ఉన్నాడు. ఈ టెక్నాలజీ ఏమీ లేనప్పుడు మనిషి చాలా తృప్తిగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే అప్పుడు ఈ ఆత్మకి పరమాత్మ సేవ అన్నటువంటిది రెగ్యులర్గా లభిస్తూ ఉండింది. ఇంతకు ముందు రోజుల్లో మనిషి ఈ టెక్నాలజీ ఇవన్నీ ఏం లేని దానివల్ల ఉదయము సాయంత్రము ఆధ్యాత్మిక చింతన ఉండేటువంటిది. ఆధ్యాత్మిక చింతన, మార్నింగ్ ఏదో పూజలు పునస్కారాలు. నేను కూడా నా చిన్నప్పుడు బాగా గమనించాను. ట్యూషన్కి ఉదయంతో వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటిలో నుంచి కూడా మంత్రాలు, గంటల శబ్దాలు వినిపించేటువంటివి. ఉదయం ఆధ్యాత్మిక చింతన ఉండేది. సాయంత్రం వాళ్ళు ఆధ్యాత్మిక చింతనతో ప్రిపేర్ అయిపోయి సంగ్రామం. అంటే భగవద్గీత కూడా భగవంతుడు ఏంటి అంటే కురుక్షేత్రానికి ముందు చెప్పాడనమాట. దాని అర్థం ఏంటి అంటే జీవితం అనేది రోజు ఒక సంగ్రామమే. ఏ దుశ్శాసనుని కలవాలో, దుర్యోధనుడి కలవాలో రోజులో, మన ఉద్యోగంలోనో వ్యాపారంలోనో, ఇవన్నీ వాటిని తట్టుకొని విజయాన్ని సాధించాలా అంటే ఈ గీతాసారం అన్నటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆ యుద్ధంలో నువ్వు విజయాన్ని సాధించగలవురా బాబు అని దానికి అర్థం అన్నమాట. అంత ప్రిపరేషన్తో వెళ్ళినా కానీ ఎంతో కొంత కలత చెందుతాం. సో ఆ కలత చెందడం వల్ల సాయంత్రం మళ్ళా ఆధ్యాత్మిక చింతన గడపడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే వాటన్నిటినీ మనం ఈ టెక్నాలజీ చూసుకొని వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మనిషి రోజు రోజుకి నియమ నిబంధనలు లేనటువంటి మనుషులు. అంటే ఆంగ్లంలో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు, విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు అంటారు. ఇప్పుడు ఒక కుక్క ఉంది, తింటూ ఉంటుంది. ఇంకో కుక్క వచ్చి దాన్ని లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాగేస్తే బాధపడుతుందేమో ఆలోచించదు అది. అందుకని దాన్ని జంతువు అన్నారు. మనిషి ప్రతి పని చేసేటప్పుడు ఇది నేను చేయదగిందా చేయకూడనిదా అని ఆలోచించి ప్రవర్తించాలి. ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే మనిషికి జంతువుకి వ్యత్యాసం లేదు. ఒకటే వ్యత్యాసం, వాటికి 4 పాదాలు ఉన్నాయి, మనకు 2 పాదాలు ఉన్నాయి. అదే వ్యత్యాసం. చైతన్యం రెండూ ఒకే రకంగా ఉన్నాయి. అందుకనే స్వామి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే ఒక గదిలో 20 కుక్కల్ని పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అవి కుక్కలు కాట్లాడుకుంటాయి. అదే రకంగా మృగత్వం, రాక్షసత్వం ఉన్నటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులున్న సమాజంలో శాంతి లేదు. మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. అది పోవాలా అంటే మనము ఈ టెక్నాలజీని చూసి ఎగిరెగిరి పడిపోయి ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేస్తే మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కలి యొక్క ప్రభావంలో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ను గడుపుతున్నారు అందరూ కూడా. ఆ యొక్క స్ట్రెస్ని ఎట్లా దించేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక గురువు గారు శిష్యుడికి చెప్తాడు, ధర్మం గురించి ప్రచారం చేయరా నాయనా అంటాడు. వాడెళ్ళి ప్రచారం చేసి తిరిగి వచ్చేయమంటాడంటే, గురువుగారు ఈ టెక్నాలజీ అంతా విపరీతంగా పెరిగిపోయింది, ఈ భజనలు, భాగవతాలు, భగవద్గీతలు, ప్రవచనాలు ఇవన్నీ మాకు దేనికి అంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేయాలా అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఆయన మధ్యలో ఉపన్యాసానికి గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టుంటే ఆ నీళ్ళ గ్లాస్ తీసి ఇట్లా పట్టుకొని 10 నిమిషాలు నేను ఇట్లా పట్టుకొని ఉంటే పైకెత్తి ఏమవుతుంది అంటాడు. ఏం కాదు గురువుగారు అంటారు.
గంట సేపు గ్లాస్ అట్లాగే పట్టుకుంటే చేయి లాగేస్తుంది అంటాడు. రోజంతా పట్టుకుంటే చేయి ప్యారలైజ్ అయిపోద్ది అంటారు. కింద పెట్టేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ చెప్తారు, నాయనా మనసులో కష్టం 10 నిమిషాలు మోస్తే పర్వాలేదు, గంట మోస్తే చాలా కష్టంగా ఉంటుంది, రోజంతా మొయ్యాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. గ్లాస్ కింద పడేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారన్నారు కదా. ఆధ్యాత్మిక చింతన మనసులోని కష్టాన్ని ఎప్పటికప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఉపయోగపడుతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఈ మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ని దించుకోవాలా అంటే టెక్నాలజీ ఏది ఉపయోగపడదు, ఈ ఆధ్యాత్మిక చింతనే ఉపయోగపడుతుంది. అందువల్ల ఏ సమయంలో అయినా కానీ ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అని చెప్పి మనం మిడిసిపడకుండా ఈ ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్ళినప్పుడే శాంతిగా జీవించేదానికి అవకాశం ఉంది అని చెప్తారనమాట. బాగా చెప్పారు గురుగారు. టెక్నాలజీ కన్నా ఆధ్యాత్మికంగానే మన జీవితానికి సంతోషం, ఆనందం దొరుకుతాయని చెప్పారు. మరైతే ఈ ఆధ్యాత్మిక చింతనని ఏ వయసు నుంచి ప్రారంభించాలంటారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్తాడనమాట కుమారుడితోటి, మొదట బాగా అనుభవించరా, తర్వాత చివరి దశలో భక్తి అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు లెక్కలు చెప్తాడనమాట. మొట్టమొదట మీరు అనుభవించమని చెప్తున్నారు, ఇక్కడ అనుభవించడానికి ఏం లేదు. పునశ్చర్విత చర్వీనానాం, చెరకు గడ మొదట్లో నమిలితే తీగా ఉంటుంది, నములుతూ ఉంటే పిప్పి రసమేమి రాదు. ప్రాపంచికంగా ఏదైనా మొదట్లో రుచిలాగా అనిపిస్తుంది, తర్వాత ఏముండదు ఇక్కడ. బ్రహ్మచారి వివాహం కానంత వరకు అరే వివాహం చేసుకోవాలంటాడు. వివాహం అయిన తర్వాత ఇంకెవడన్నా సలహా చేస్తే ఆ తప్పు ఒకటి చేయొద్దురా, పొరపాటున చేసుకోవద్దురా అంటాడనమాట. సో మొదట్లో రుచిగా ఉంటుంది ఏదైనా. ఈ భౌతిక జగత్ గులాబ్ జామున్ తీయగా ఉంది అని చెప్పి ఎంత తినగలం చెప్పండి, తినలేం. సో ప్రహ్లాదుడు ఏమంటాడంటే ఏముంది అనుభవించడానికి, పునశ్చర్విత చర్వీనానం. తర్వాత ఇంకోటి, తర్వాత ఎప్పుడో అంటున్నావు కదా, మొదట 20 సంవత్సరాలు బాల్యానికి యవ్వనానికి పోతుంది, తర్వాత 20 సంవత్సరాలు మధ్య వయస్కుడికి పోతుంది, తర్వాత మిగిలిన 10 సంవత్సరాలు వృద్ధాప్యానికి పోతుంది. ఇది 50 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు నిద్రకు పోతుంది. ఇంకా సమయం ఎక్కడుంది తండ్రి? కౌమార ఆచరతే ప్రాజ్ఞో, ఉగ తెలిసినప్పటి నుంచి ఈ ధర్మాన్ని ఆచరించి సుఖంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకోవాలా. జీవితం చివరి దశలో పాటించేటువంటిది కాదు, ఇది మొదటి నుంచి పాటించాలా. నేను మీకు ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చాను, ఈ యంత్రం యొక్క మాన్యువల్ చదివి ఆపరేట్ చేయాలా అని చెప్పి. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాలలో ఉన్నటువంటి అవగాహన రిటైర్మెంట్ తర్వాత భక్తి అంటే యంత్రాన్ని మొదటనే ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా దాన్ని వాడేసి అది చెడిపోయిన తర్వాత 60-70 సంవత్సరాలకి అప్పుడు నేను మాన్యువల్ చూస్తాను అంటే ఉపయోగం ఏమన్నా ఉందా చెప్పండి? వాడేదానికి ముందే మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని ఆపరేట్ చేస్తే అది స్మూత్గా రన్ అవుతుంది. 60-70 సంవత్సరాలకో 80 సంవత్సరాలకో ఈ యంత్రం పని పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు దేనికి తెలుసుకొని ఉపయోగం ఏముంది? యంత్రం పూర్తిగా రిపేర్లన్నీ అంతా చెడిపోయింది. అదే ముందు నుంచి కూడా తెలుసుకొని దాన్ని ఎట్లా మెకానిజం తెలుసుకొని భగవద్గీతలో భగవంతుడు మనసును ఎట్లా కంట్రోల్ చేయాలా, మనసు అన్నటువంటిది ఈ రథానికి స్టీరింగ్ లాంటిది, ఈ యొక్క రథానికి కళ్ళాల్ లాంటిది, దాన్ని ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలా, తర్వాత ఏదన్నా మనకు సంబంధం లేనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఎట్లా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలా, తాబేలు ఏ రకంగా అపాయం వచ్చినప్పుడు అవయవాలన్నిటి కూడా లోపలికి తీసుకొని తన్ను తాను ఏ రకంగా రక్షించుకుంటుంది, ఏదైతే అసత్సంగం ఉంటుందో అప్పుడు నీ ఇంద్రియాలను నిగ్రహించి ఆ చెడు పక్కకు పోకుండా ఎట్లా నియంత్రించుకోవాలా. సో ఇట్లాగా భగవద్గీతలో భగవంతుడు ఈ యంత్రాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలా అన్నటువంటి మెకానిజాన్ని దాంట్లో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మెకానిజాన్ని మనం తెలుసుకొని ఆపరేట్ చేస్తే అప్పుడు జీవితం అంతా హ్యాపీగా గడుపుతాం అన్నమాట. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏంటి అంటే భగవద్గీత అన్నటువంటిది ఎవరన్నా చనిపోయినప్పుడు పెడుతున్నారనమాట. అప్పుడు ఆయన ఏమైనా వింటున్నాడా దాన్ని? ఒకవేళ విని దాంట్లో ఉన్న మెలకువలు తెలుసుకొని ఆయన పాటించేదానికి అప్పుడేమన్నా అవకాశం ఉందా? ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం అది. సో అందువల్ల ఈ సనాతన ధర్మం అన్నటువంటిది ఉగ తెలిసినప్పటి నుంచి ప్రహ్లాదుని యొక్క సూచనల ప్రకారం కౌమార ఆచరతే ప్రాజ్ఞం, కౌమారం నుంచి ఉగ తెలిసినప్పటి నుంచి ఈ ధర్మాన్ని మనం తెలుసుకొని దాన్ని ఆచరించినప్పుడు ఇహంలో అయినా పరంలో అయినా
సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది. సో వయోపరిమితి అంటూ ఏమీ లేదు. జీవిత ప్రాథమిక దశ నుంచి కూడా దీన్ని మనం అనుసరించినప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అయితే మన ప్రేక్షకులు, ఇప్పుడు నేనే ఉన్నాను, నా వయసుకి నేను ప్రారంభించలేకపోయాను, అది నా పిల్లలకి అయినా వర్తించేలాగా వాళ్ళనైనా ఇప్పటి నుంచి ఆ ఆధ్యాత్మికం వైపు నడిపించమంటారు. దానిలోనే పరమానందం ఉంది అంటారు. అంతే కదా ప్రభుజీ? అంటే మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎట్లాగూ నాకు తెలియక నేనేదో నష్టపోయాను, నా పిల్లలు ఆ రకంగా నష్టపోకూడదు, వారి యొక్క జీవితాలు బాగుండాలా, వాళ్ళకు ఒక మంచి మార్గదర్శకం ఉండాలా, వాళ్ళ జీవితాలు బంగారుగా ఉండాలా అని ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులు ఆశించినా కానీ మీరు తీసుకునే నిర్ణయమే వారు తీసుకోవాలి. ఏమని అంటే, మా పిల్లలకి నేను బంగారు భవిష్యత్తునివ్వాలా అంటే ఈ యొక్క ధర్మాన్ని తెలియపరచాలా, ధర్మానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటే నేను ఎన్ని రోజుల్లో శాశ్వతంగా ఉంటానో లేదో తెలియదు, కానీ నా పిల్లల్ని ఆ ధర్మం కాపాడుతుంది అనేటువంటి యొక్క విశ్వాసంతో ఆ ధర్మాన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు ఈరోజు పెద్దలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా ఎంత ఆస్తి ఇవ్వాలా అనుకుంటున్నారు పిల్లలకి, ఎంత సంస్కారం ఇవ్వాలా అని ఎవరు అనుకుంటారో వాళ్ళ పిల్లల యొక్క జీవితాలే ధన్యంగా ఉంటాయన్నమాట. సో ఆస్తితో పాటు సంస్కారం ఇవ్వాలి. సంస్కారం అనేది లేకపోతే వాళ్ళ జీవితాలు దుర్భరం అయిపోతాయి. నా కళ్ళ ముందు నేను ఎంతోమందిని చూశాను, ఆస్తులు ఇచ్చిన వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు అధోగతి పాలైన వాళ్ళు. అదే సంస్కారం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులు పిల్లలకి సంస్కారం ఇస్తారో ఆ సంస్కారం ద్వారా, ధర్మం ద్వారా వాళ్ళు వాళ్ళ స్వశక్తితో నిలబడి ఎంతో ప్రయోజకులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనం నిజమైనటువంటి సంపద ఏంటి మన పిల్లలకి ఇవ్వాలా అంటే ధర్మం, సంస్కారం, ఇది అర్థం చేసుకోవాలి. చాలా విలువైన సమాచారం ఇచ్చారు ప్రభుజీ. దీనివలన మా రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండేందుకు మీరు చాలా ప్రోత్సహించారు. ధన్యవాదాలు. హరే కృష్ణ.